హ్మ్. ఏది? అగో పాయే గదా! ఆ! ఆ! అబ్బా! దొరకబట్టిన. అయ్యో! ఇది గూడా ఎగిరిపాయే గదా! ఇయాల ఎట్లయితే అట్లా ఆడదోమైనా మంచిదే, మగదోమైనా మంచిదే. నేను పట్టుడే గావాలి. ఇది ఒరేయ్ దోమల్లారా! ఇయాల నా చేతుల మీ పని అయిపోయినట్టేరా. మిమ్మల్ని పొతం చేసి ఫిలిప్పీన్స్ దేశానికి పార్సల్ పంపుతా. అగోగో ఆడున్న దోమ. ఆగు నీ సంగతి చెప్తా అక్కడనే. అబ్బా అబ్బా తప్పించుకున్నదోళ్ళ. ఇంతకు నేను ఈ దోమలమ్మడి ఎందుకు పడ్డా అంటారా? పారి ముచ్చటేందో చెప్తా గాని. రండి బాబు రండి, ఆలోచించిన ఆశాభంగం. 5 దోమలకు రూపాయిన్నర. దోమలు దొరకబట్టురి, పైసలు కమాయించురి. నెల రోజులే ఈ ఆఫరు. వల్ల ఇప్పుడు దోమలతోనూ కూడా ధనవంతులు కావచ్చుట. ఇగో వీళ్ళు దోమలను దొరకబట్టి పైసలు కూడా తీసుకుంటురు. ముచ్చటేందయ్యా అంటే ఫిలిప్పీన్స్ దేశంలో ఉన్న ఒక ఊరు డెంగీ బీమార్తో తన్లాడుతుంది. ఫుల్ దోమలట. దోమలు రాకుండా జాగ్రత్తగా వడుర్రి అంటే ఎవ్వరింట లేరట. అందుకే అక్కడ సర్పంచ్ సారు ఒక ఇగరం పెట్టుకున్నాడు. పుక్కట్లు ఎవ్వరు కూడా ఏ పని చేయరని అర్థమైనట్టున్నది. అందుకే దోమలను దొరకబట్టిన వాళ్ళకు ప్రైజులు ఇస్తా అని సాటింపేసిండు. 5 దోమలను చంపితే రూపాయిన్నరట. బతుకున్న దోమైనా సచ్చిన దోమలైనా పర్లేదట. దోమలు పట్టుకొచ్చి ఇస్తే చాలు అప్పటికప్పుడే పైసలు ఇస్తాను అంటుండు. ఇక ఇట్లా ఆఫర్ పెట్టుడుతోనే అక్కడి జనాలు దోమల మీద పడ్డరు. దోమలను దొరకబట్టి ఇగో పైసలు కమాయిస్తురు. ఇగో గీ అక్క బాగానే దోమలు దొరకబట్టినట్టున్నది. చిల్లర పైసలు బాగానే వస్తున్నాయి కదా. ఇగో గిన్నెనైతే నేను కవర్లో పెట్టి మరి తెచ్చినాను చూయిస్తుండు. ఉత్తగుండే బదులు దోమలు కొట్టుకుంటుంటేనైనా పైసా వస్తాయి కదా అని అందరూ కొలువులు ఇడిచిపెట్టి మరి దోమల మీదనే పడ్డరట్నోళ్ళ. మొత్తానికి సర్పంచ్ సారు ఊరి జనాలకు భలే డూటాపై చెప్పిండు పాటు కదా.